తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అందేవాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ లో 93 మంది ఫౌండేషన్ కోర్సులో చేరారని, వీరికి 5 నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా గట్టి సంకల్పంతో కృషి చేయాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఏకాగ్రతతో చదవాలని కర్తవ్యాన్ని బోధించారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాకముందు నుండే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు, కిచెన్ తదితర వాటి సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజగంగారం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లో ఉండి ఒక 100 కమరాలు 100 రూమ్ లో ఏదో ఒక చదువుతున్నాము. బట్ మీరు చేసిన తపస్య, మీరు చేసిన త్యాగాల వల్ల మీరు వాళ్ళతో పోల్చుకుంటే జస్ట్ 1-2 years లో వాళ్ళకంటే మీరు చాలా ముందు అవుతారు. ఒకవేళ మీరు నామకే వాస్తే పెళ్లి తప్పించుకోవడానికి ఇక్కడ కూర్చుందాం, లేదా ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చుందాం, ఇంట్లోకి పోతే నాన్నగారు పొలాలకి పంపిస్తారు. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ సంథింగ్, ఏదైనా తప్పించుకోవడానికి దీన్ని ఒక మార్గం లాగా చూస్తే కష్టం. ఓకే, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఓకే, పెళ్ళి అయిన తర్వాత చదవడం ఇంకా కష్టం. బట్ మీరు ఇక్కడ వచ్చారు, మీ ధైర్యానికి నేను అభినందనలు ఇస్తా ఉన్నాను. సో డోంట్ సీ ఇట్ యాజ్ అ మీన్స్ టు ఎస్కేప్ సంథింగ్. ఏదైనా తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా, ఒక దారిగా ఇది చూడకుండా నేను వచ్చే 5 నెలలు ఫౌండేషన్ కోర్స్లో ఐ విల్ గివ్ మై 100%. సెలెక్షన్ అవుతుందా కాదా అది తర్వాత సంగతి. నా ఆల్ ఇండియా ర్యాంక్ 51. ఓకే, సో దేవుళ్ళలాగా ఉన్నారు, లేదా నాకంటే కింద ఉన్న ర్యాంక్ వాళ్ళు అసలు పిచ్చివాళ్ళు, లేదా నాకంటే ఏదైనా చిన్నవాళ్ళు, అలా కాదు. ఎగ్జామ్స్లో మీ పేరు రావడం, మీ ఆ ఫైనల్ జాబితాలో పేరు రావడం మీ కృషి అంతవరకే మీ చేతిలో ఉంటుంది. ఆ ర్యాంక్ 51 నుంచి 551 ఉంటుందా, లేదా 5551 ఉంటుందా, అది మీ చేతిలో ఉండదు. వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో దానివల్ల ఓకే, నాకు సంతోషం. సో ఆ ఫైనల్ జాబితాలో మీ పేరు రావాలి, అంతవరకు మీ చేతిలో ఉంటుంది. అది మీరు భాగ్య భరోసే లేదా మా లక్ ఖరాబ్ ఉంది అనేది మీరు చెప్పరాదు. మీకు తహసీల్దార్ వస్తుందా, మీకు ఎస్ఐ వస్తుందా, మీకు డెప్యూటీ తహసీల్దార్ వస్తుందా, అది మాత్రం మీ చేతిలో ఉండదు. పర్వాలేదు, ఒకసారి రాకపోయినా సరే కనీసం ఒక మెంటల్ పీస్ అయితే మీకు ఉంటుంది. సో గివ్ యువర్ బెస్ట్. మీ పేరు ఆ లిస్ట్లో వచ్చేంత వరకు మీ కృషి. అది 51 లేదా 5 అది మీ చేతిలో మ్యాక్సిమంగా ఉండదు. అండ్ లాస్ట్లీ నేను తయారీ చేసేటప్పుడు నాది ఒక చిన్న హ్యాక్ ఉంటుంది. నేను పడుకునే ముందు నా ఒక పేపర్లో నేను నా ర్యాంక్ రాసేవాడిని. నేను 50 రాసేవాడిని. యాక్చువల్ ర్యాంక్ 51 వచ్చింది. సరే, ఒకటి తేడా వచ్చింది. సో బట్ మీరు పడుకునేటప్పుడు మీ మనసు అంతా ప్రశాంతం ఉంటుంది. యువర్ నర్వస్ సిస్టమ్ ఇస్ వెరీ రిలాక్స్డ్. మీరు ఏది చెప్పినా మీ మనసు దాన్ని గ్రహించుతుంది. సో యూ ఆల్సో కెన్ రైట్. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మేడే సంబరాలను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు కొన్ని చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకుని ఆ చట్టాల ప్రకారం కార్మికులు తమ యొక్క అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని సూచించారు. వాళ్ళకందరికీ కూడా చాలా మందికి వాళ్ళ బెనిఫిట్స్ పొందట్లేదు, వాళ్ళకున్న రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు.
దానివల్ల కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా మీ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఒకటి, ఎవరు ఏ పని చేసినా కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి. అదొకటి మనకి సమానత్వం అన్నారు కదా. అదేవిధంగా ఏ పని చేసినా కానీ చిన్న పని కావచ్చు, పెద్దగా పని కావచ్చు, ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కావాలి. అదేవిధంగా వర్క్ సైట్లో కూడా ఫెసిలిటీస్ ఉండాలి. మనీ మధ్య కూడా మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాం. అందులో ఏంటంటే ఎంప్లాయీసే కాదు, ఎంప్లాయీస్ అందరూ కలిసి మనం బాల కార్మికులు కానీ, అంటే వాళ్ళని కానీ బాండెడ్ లేబర్ కానీ మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఎంప్లాయీస్ని ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వటం, ఆ వర్క్ సైట్లో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు మీ 23 చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు మీకోసం లాస్, అవి కూడా మీరు ఉపయోగించుకోవాలి. అవి ఎందుకోసం ఉన్నాయో అవి కనుక వైలేట్ అయితే కనుక వాటి పరంగా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీకున్నటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ ఉపయోగించుకోండి. మీ యొక్క సంక్షేమం కోసం ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఆఫీసర్ అందరూ కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఏ మీకు బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మంచి వివరంగా చెప్పారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల తిరుమల కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీ సాయి మాట్లాడుతూ మామిడిపల్లిలోని తిరుమల కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 39వ వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించామని, ఈ వేడుకలు గురువారం నుండి ప్రారంభమయ్యాయని తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం, నిత్య హోమం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు అన్నస్వతం నిర్వహించామన్నారు. సాయంత్రం నాగవెల్లి కార్యక్రమం, కాలనీ వీధులలో పల్లకి సేవ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఏకాంతర సేవ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా తిరుమల కాలనీ కొట్టారమూరు ఆరుమూరు నందు వెలిసినటువంటి తిరుమల కాలనీ 7వ వార్డులో గల పురాతనమైన లక్ష్మీ వెంకట దేవాలయం నందు 39వ వార్షికోత్సవ సందర్భంగా వైశాఖ శుద్ధ పౌర్ణిమ రోజు ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము అంగరంగ వైభవం పూర్తయినది. దీనికి సహకరించిన దాతలకు కానీ, ఇందులో ప్రత్యక్ష కానీ పరోక్షంగా పాల్గొన్న భక్తులు కానీ స్వామివారికి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాము. అలాగే కళ్యాణ తదుపరి మహా అన్నదాన ప్రసాదం జరుగుతున్నది కావున అట్టి అన్నదాన ప్రసాదం కూడా 50 మంది పాల్గొని ఇట్టి స్వామివారి యొక్క కృపకు పాత్రవుతున్నారు. అలాగే ఈరోజు సాయంత్రము 6 గంటలకి స్వామివారి యొక్క పల్లకీ సేవ కార్యక్రమం తదుపరి ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి నాగవెల్లి కార్యక్రమాన్ని వీక్షించి పల్లకీ సేవ కార్యక్రమం పాల్గొని అలాగే స్వామివారి ఏకాంత సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.
నిజామాబాద్ నగరంలో టీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడే సంబరాలు నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద మేడే జెండా ఆవిష్కరణ చేశారు. టీయూసీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు వరమయ్యకృష్ణ జెండాను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ కోసం ఆలోచించకపోవడం, కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ అమలు జరుపుతుంది, కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతుంది. దాన్ని 9000కు పెంచాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మికులు డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాట కూడా మాట్లాడకుండా కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారు వర్గం దోపిడీ చేసే విధంగా కార్మికుల్ని, రైతుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, మేధావులందరినీ అణచడానికి మాత్రమే పోరాటాలు చేయకుండా తమ సైన్యాన్ని పెంచుకుంటుంది, పోలీసుల్ని పెంచుకుంటుంది. వాటికి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి, ఫ్యాక్టరీలను పెట్టడానికి, సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడానికి డబ్బును బడ్జెట్లో కేటాయించకపోవడం కూడా చాలా అన్యాయమైనటువంటిది. కనుక ఈ విధానాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకోసం ఈ మేడే సందర్భంగా టీయూసీఐ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరొక మార్గం లేదని, ఆ పోరాట వెలుగులో మీరంతా ప్రయాణం చేస్తారని కోరుతూ ముగిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటరి రాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జానకి రాములు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు దేశంలోని శ్రామిక వర్గాల జీవన పరిస్థితులను మరింత దయనీయంగా మార్చుతున్నాయని విమర్శించారు. Socialism. Down capitalism. Vardilali erra agenda. Vardilali erra agenda. Vardilali. నిజామాబాద్ నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి 140 ఫీట్ల ఏఐటీయూసీ జెండాతో ప్రదర్శన, బస్టాండ్, ఖలీల్వాడి చౌరస్తా, భగత్ సింగ్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల, బస్టాండ్, టూరిజం, హోటల్, మున్సిపల్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, హమాలి యూనియన్, చాటా వర్కర్స్ యూనియన్, రైస్ మిల్ ఫిట్టర్స్ యూనియన్, గాంధీగంజ్ కూరగాయల వర్తకుల సంఘం, కిషన్ గంజ్ సివిల్ సప్లై గోదాం, మదీనా మార్కెట్, బోధం బస్టాండ్, 2వ బస్ డిపో, అంబేద్కర్ కాలనీ కార్యాలయాల్లో ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించారు. ఇరవై 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు రక్షణ లేకుండా యజమానులకు రక్షణ కల్పించే పద్ధతుల్లో, హక్కులు కల్పించేటువంటి పద్ధతుల్లో ఇవాళ కొత్త లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ కొత్త లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాల్సిందిగా మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 గంటల పనిని 6 గంటలకు తగ్గించాలని మేము కొట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే మన భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని 12 గంటలకు పెంచి 12 గంటలకు మించి కార్మికులు పని చేయొద్దనేటటువంటి కొత్త లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. 7 సభ్యులుంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అధికారం వాళ్ళ కార్మిక వర్గం సాధించుకుంటే 250 మంది ఉంటే తప్ప యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అధికారం లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ యజమానులకు హక్కులు కల్పిస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేసేటటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ గత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడే స్ఫూర్తితోనే భవిష్యత్తులో 8 గంటల పని భద్రత, పని గ్యారంటీ, అదే రకంగా కనీస వేతనాలు, అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల పటిష్టత బలోపేతం కోసం కార్మిక వర్గం అందరూ కూడా సన్నద్ధం కావాలని, ఆ పోరాటంలో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నారు. ఆర్మూరు పట్టణంలో మేడే దినోత్సవ వేడుక నిర్వహించారు. సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంత ఆర్మూరు డివిజన్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి దేవారం జెండా ఆవిష్కరణ చేశారు. కమలనూరులో సబ్ డివిజన్ నాయకులు జక్కం శేఖర్ జెండాను ఎగురవేశారు. ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. దాదాపు 13 నెలలు ఢిల్లీని చుట్టుముట్టిన రైతులు ఆందోళన చేస్తే ఆ పోరాటానికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు చనిపోతే వాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పినారు.
అదే కాకుండా చనిపోయిన రైతులందరినీ కాపాడుతామని చెప్పిండ్రు. ఈ రకంగా అనేక వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేసేటటువంటి పాపాన పోలేదు. ప్రధానంగా పోరాటం చేసేటటువంటి రైతుల మీద ఇప్పటికీ కేసులు ఎత్తేయలేదు. అట్లా మొత్తం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి దేశాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గం, రైతులు, కూలీలు అందరూ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను. అనేక సందర్భాల్లో నిలదీసినటువంటి చరిత్ర ఇవాళ సిపిఎంఎల్ మార్క్స్మెన్ ప్రజాబంధ పార్టీకి ఉందనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నా. కనుక ఇట్లాంటి ప్రభుత్వాలను మనం ఎప్పటికప్పుడు ఎండగట్టకపోతే, ఇట్లాంటి ప్రభుత్వాలను మనం ప్రశ్నించకపోతే ఖచ్చితంగా మళ్ళా బానిస సంఖ్యలు తప్ప మనకు ఇంకోటి ఉండయి. కాబట్టి బానిస సంఖ్యలను తెంపుకోవాలంటే ఖచ్చితంగా పోరాటాల వైపు, కమ్యూనిస్టుల వైపు పోరాటాలలో పాల్గొనాలని చెప్పి రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేడే ఉత్సవం నిర్వహించారు. విశ్వవిద్యాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మేడే కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజీలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ చాలా కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజేషన్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బికోజీ నరేష్, సుధీర్, గులాబ్, భట్లు సునీల్, జమున తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసేసి రెగ్యులరైజ్ చేయాలి. కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు అఖండ విజయం సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అద్భుత విజయాన్ని సాధించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల పేరు ప్రతిష్టలను మరింతగా పెంచారని తెలిపారు. విద్యార్థులు కృతిక 563, నైతిక 558, శృతిక 552, ధనరాజ్, మణితేజ 541 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచారన్నారు. మొత్తంగా 31 మంది విద్యార్థులు 15 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించి ఉత్తీర్ణులయ్యారు. మిగతా 16 మంది 67% పైగా 500 లోపు మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారన్నారు. ఈ విజయం శ్రీ భాషిత పాఠశాల యొక్క శ్రద్ధ, క్రమశిక్షణ మరియు నాణ్యమైన బోధనకు నిదర్శనమని, ఈ విజయానికి కారణమైన విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కారణమని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. అట్టి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ తల్లిదండ్రుల పాఠశాల కీర్తిని మరింతగా పెంచాలని కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఆకాంక్షించారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాంతి హై స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయుల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మా విద్యార్థులు కష్టపడి స్వతహాగా సంపాదించిన మార్కులను మా విద్యా సంస్థ అందిస్తుందని, వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ వేలుపూడి శశాంక్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో సాధించలేనిది ఏమీ లేదని, మరొకసారి మా ఫలితాలు నిరూపించబడ్డాయన్నారు. మా విద్యార్థులు వారి పట్టుదలతో ఈ విజయాన్ని సాధించి మునుముందు పై చదువులు మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నలంద విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. మా నలంద పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సిలో 100% మరియు అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని నలంద యాజమాన్యం ప్రసాద్ సాగర్ తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధించామన్నారు. సిఎస్ సహస్ర 552 మార్కులు, సిహెచ్ కీర్తిరెడ్డి 539 మార్కులు, జి రాహుల్ 536 మార్కులు, వేదవ్యాస్ 536 మార్కులు, మధుశ్రీ 536 మార్కులు, ఎం బాలాజీ 533 మార్కులు, రిషివర్ధన్
530 మార్కులు సాధించారు. ఈ విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. సమాజ నిర్మాణంలో అసంఘటిత శక్తిగా నిజమైన హీరోలు శ్రామికులే అని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. మేడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో పనిచేసిన కార్మికులకు గౌరవ సూచకంగా ఆర్మూరు పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు 8 గంటల పని కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నామన్నారు. ఎర్రజెండా కార్మికుల శక్తికి గుర్తుగా ఉంటుందన్నారు. కార్మికుల గొప్ప మానవత హృదయం శ్రమలోనే ఉందన్నారు. అందరి జీవితాలు సాఫల్యంగా ఉండడంలో శ్రామికులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కార్మికుల శక్తిని ప్రభుత్వాలు గుర్తించి తగు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రామికుల జీవితాలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్యంలోని ఓటు అనే ఆయుధాన్ని సవ్యంగా ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, నూకల శేఖర్, నారాగౌడ్, విఠోబా శేఖర్, రజనీష్, నవీన్, ఇసాకుద్దీన్, హైమద్, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మందు కానీ మత్తు పదార్థాల కానీ దూరంగా ఉండండి. మీరు సంపాదించిన డబ్బులు అట్లీస్ట్ 70% ఇంటికి చేరేటట్టు చూసుకుంటే మీ జీవితాలని బంగారం ఏమైతే. అలాగే ఫ్యూచర్లో కూడా మీ మధ్యన ఉన్నటువంటి నాయకులు ఎన్నుకోండి, మీ మధ్యలోనే ఉండేటి మనుషులు ఎంచుకోండి, మీ సమస్యల కోసం పోరాడగలిగినటువంటి వ్యక్తులు ఎంచుకోండి. కొంతమంది ఒకటేసారి వాళ్ళ దగ్గర మనం పోము, మన సమస్యలు చెప్పుకోము. పోలీస్ స్టేషన్లలో వాళ్ళే, మున్సిపాలిటీ దగ్గర వాళ్ళే, మండల ఆఫీస్ దగ్గర వాళ్ళే, ఆర్ఎండ్బి దగ్గర వాళ్ళే, ఇసుకల దగ్గర వాళ్ళే, సమస్యలు అయితే వాళ్ళే. మా తమ్ముళ్ళు ఏదైనా చిన్న ఇల్లు కట్టుకుందామన్నా కూడా దగ్గరికి పోగానే, పర్మిషన్ పోగానే అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు. మా అన్నను కలిసినవా? దురదృష్టవశాత్తు ఆఫీసర్లు కూడా అన్నను కలిసేస్తే అవుతుంది బాబు, మేము కూడా ఏం చేయలేము పాపం, అనవసరంగా మాకు టెన్షన్లు అయితే నేను కలిసి వచ్చినావు అనుకో, ఇంత ముట్ట చెప్పేసుకో, మీకు పర్మిషన్ వస్తుంది. లేదంటే నీకు అన్నీ ఇవి ఉన్నాయి, నేను కూల్చేస్తాం, ఇల్లు కూల్చేస్తాం, నేను పని కాకుండా చేస్తామని చెప్పి భయాన్నో భక్తిగానో పాపం వాళ్ళందరూ కూడా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి రేషన్ కార్డు లేవు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి పెన్షన్లు లేవు, కాళ్ళు చెప్పులు అరిగేదాకా తిరగాల. వాళ్ళను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ దగ్గరికి పోతారో వాళ్ళకు మాత్రమే అటువంటి ఫలాలు, ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇస్తూ అవసరానికి తగ్గట్టు వాళ్ళ మనుషులకు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే, కార్యకర్తలు ఇన్ ద సెన్స్ నాకు చేయగొట్టిన వ్యక్తులకు మాత్రమే నీకు ఇస్తాము. వేరు అన్నాడు మనోడు కాదు, వేరు దాన్ని తిరిగి వాడు మనిషి కాదా, వాడు భారతీయుడు కాదా, వాడు తెలంగాణ వ్యక్తి కాదా, వాడికి ఎందుకు ఇయ్యరు లేదు. అటువంటి నిలదీసే తత్వాన్ని ఏర్పరచుకున్న రోజు ప్రభుత్వాలు భయపడతాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను మనం కాపాడుకున్నట్టయితే. ఆర్మూరు పట్టణంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సర్వసమాజ ఆధ్వర్యంలో స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం యజ్ఞోహోమం, సాయంత్రం జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్నసత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా వారి వారి కోరికలుగా తీర్చుకుంటుంటారు. చాలా మంది విశేషంగా వచ్చి చాలా మంది ఇక్కడ ఆ యొక్క భగవంతుని విశేష రీతిలో పూజిస్తారు. విశేషంగా భగవంతుడికి ఈ రోజున బెల్లం పానకము, వడపప్పు నైవేద్యంగా సమర్పణ చేసి వారి వారి కోరికలు, వారి వారి మొక్కులు చక్కగా వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఆ యొక్క నరసింహస్వామిని ఆరాధించడం వల్ల సమస్త శత్రుబాధలు, రుణ బాధలు, ఇంకా అంతరంగిక ఎన్నో రకాల గుప్త సమస్యలు తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కావున నవనాథ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ
ఆర్మూరు పట్టణానికి చెందిన నరేష్ శిరీష కూతురు సన్నిధి ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో 585 మార్కులు సాధించిన సందర్భంగా ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ ఆరోగ్య రహిత తులసి కుమార్ పట్వారి వారి నివాసంలో కలిసి సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తారని అన్నారు. పట్వారి తులసి సేవలు స్ఫూర్తిదాయకం. మాలాంటి యువతకి వారి ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. నా యొక్క కృషికి మరియు సఫలానికి కారణమైన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అందరి మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు మరియు తులసి కుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అందిస్తున్నాను. భవిష్యత్తులో నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాను. అందులో భాగంగా ప్రజా సేవ కూడా చేయాలని నా ఆశయం.